కోడిగుడ్ల పులుసు చేసే విధానం. ఒక అర డజను కోడిగుడ్లు తీసుకొని మంచినీళ్ళల్లో ఒక గిన్నెలో ఇలా పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు. గ్యాస్ వెలిగించి ఉడకాలి. చక్కగా ఉడికిపోయినాయి. గ్యాస్ కట్టేసి వీటిని మళ్ళీ చల్లారాలి. కాలుతాయి లేకపోతే గుడ్లు. ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని మంచినీళ్ళల్లో కడిగి మంచినీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కోడిగుడ్లు పులుసు కదండి, ఉల్లిపాయలు బాగానే పడతాయి. ఇప్పుడు అందులో పెద్ద ఉల్లిపాయల కన్నా కొంచెం సైజు తక్కువ వస్తున్నాయి. ఉల్లిపాయలని ఇలా మధ్య కట్ చేసి మంచినీళ్ళలో కడిగి సన్నగా తరుక్కోవాలి. అవి తరిగి పక్కన ఉంచుకొని ఈ ఉడికిపోయిన కోడిగుడ్లు పైన పొట్టు వస్తుందండి, ఆ పొట్టు తీయాలి. చన్నీళ్ళు మంచినీళ్ళలో పెట్టేసుకొని అలా పొట్టు తీసి శుభ్రంగా వాటికి ఘాట్లు పెట్టుకోవాలండి. అవి ఘాట్లు పెట్టకపోతే నూనెలో మనం వేపినప్పుడు పేలుతాయి. చక్కగా మధ్యకి 4 వైపులు 4 ఘాట్లు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని తడి లేకోకుండా మంచి నూనె ఒక 3 స్పూన్లు మంచి నూనె వేసుకొని ఆ కోడిగుడ్లు చక్కగా వేపాలండి. మా పిల్లలు వేపితే తినరు, వాళ్ళ 2 వేపక్కర్లే. అవి చక్కగా వేపితే పులుసులోకి బాగుంటాయండి. చక్కగా వేగిపోయాయి. వాటిని ప్లేట్లోకి తీసుకొని తాలింపుకి అన్నీ దగ్గర ఉంచుకోవాలండి. ఓ ప్లేట్లో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఇలాగా రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకొని తాలింపు వేగాలి. మాడకుండా చూసుకోవాలండి. పచ్చిగా ఉన్నా బాగుండదు, మాడిపోయినా బాగుండదు. చక్కగా దోరగా వేగాలి. చక్కగా వేగిపోయింది. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అవి కూడా దోరగా కొంచెం వేగాలండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది కోడిగుడ్లు పులుసు. నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. వేగిపోతున్నాయి. కొంచెం పసుపు, పులుసుగా అండి, చింతపులుసు కొంచెం కారం పడుతుందండి, కల్లులుప్పు, కారం, ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కండి, అది మంచిగా పిసకాలి. పిప్పి అంతా తీసేయాలండి పిసికి. మెత్తగా పిసికి ఇవి చక్కగా వేగిపోయాయి. ఆ చింతపులుసు ఇందులో పోసుకోవాలండి. చింతపండుని పిసికి వేసి
పిప్పి తీసి ఉల్లిపాయలకు సరిపోను పులుసు పోసుకోవాలండి. మనం వేపి ఉంచుకున్న ఈ కోడిగుడ్లు కూడా ఇందులో వేసేయాలండి. చక్కగా దగ్గరకు వచ్చేదాకా ఉడకాలి. మధ్య మధ్యలో చూసుకోవాలండి. మనం పరిజ్ఞానంగా ఎక్కడైనా కూర్చున్నాం అనుకోండి మాడిపోతుంది. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఉడుకుతుంది. మరీ పులుసు పులుసుగా లూజుగా ఉన్నా బాగుండదండి. ఏదైనా కొంచెం దగ్గరగా ఉండాలి. ఏ కూర అయినా చాలా బాగుంటుందండి కోడిగుడ్ల పులుసు. దగ్గరకు వచ్చిందండి. లాస్ట్కి ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, ఇప్పుడు లేదు. వేసుకోవచ్చండి. కొత్తిమీర వేస్తే బాగుంటుంది. అయిపోయింది. గ్యాస్ కట్టేసుకొని చక్కగా ఉల్లిపాయలు కోడిగుడ్లు